మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. ఓరే, రేపు నా పిల్లకి ఎలాగైనా ప్రపోజ్ చేస్తారా? అయ్యి బాబాయ్ సిగ్గేస్తుంది. 2000 అంటే వీడు తనకి ప్రపోజ్ చేస్తాను చేస్తాను అని చెప్పే సోది నెంబర్ రా. రే అలా అనకురా, తను విని చూస్తుందిరా. ఈయన చూసి వచ్చేది కూడా అయిపోద్దిరా. ఇదే ఇప్పుడు అవసరమారా? అరే తను వీటితో మాట్లాడుతుందిరా. వెంకీ నోట్స్ కావాలి ఇస్తావా అడిగిందారా? ఎగ్జాక్ట్లీ. మాట్లాడడం కూడా అదే చివరిసారి ఉండాలి. అరే తను వీని చూసి నవ్వుతోందిరా. ఈయన చూసి మనమే నవ్వుతాంరా, తనడంలో తప్పేముందిరా? తనకి వీడికి ఫ్రేమ్ చేసే మ్యారేజ్ అని వచ్చిందిరా. అలా అని రాజ్యాంగంలో రాస్తుందారా? అరే మన వెంకీరా, తన కోసం ఏమైనా చేస్తాడురా. ఫస్ట్ ధైర్యంగా మాట్లాడమని రా చాలు. అరే వీడు చుబ్బే, మనం వచ్చింది దేనికోసం? మీరు మాట్లాడుతోంది కదా, మనం వెయిట్ చేస్తుంది దేనికోసం? నువ్వు మాట్లాడుతుండే దేనికోసం? నీ పిల్ల వస్తుంది ఇప్పుడు 2000 సార్లు చెప్పావు. అదే తనకే చెప్పుంటే మాకు ఈ కర్మ ఉండేది కాదు కదరా. సారీ, టాపిక్ చేంజ్. A few minutes later. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా స్వామి? రే ఆకలేస్తోందిరా, ఎగ్ రైస్ తిందామారా. ఎగరేసిందుకురా, మామూలుగానే తినొచ్చు కదరా. సత్తిరెడ్డి నరకాలు నా కొడుకుల్ని. హే వదా, హే హే ఒకరా వేస్తా నా కొడుకుని. చెప్తా. అరే అంతా అయిపోయిందిరా. కొంపదీసి మీ బామ్మ బకెట్ తన్నేసిందారా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతనా లేక మధ్యలో ఇలా అయిపోయావా? నువ్వు ఆగుబే. ఓకే. ఏమైందిరా?
కాలేజీలో సీట్ వచ్చింది, మంచిదేగా. కాలేజ్ ఓకే, కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ సీనియర్స్ నాట్ ఓకే. ఎవడో దేవంట, వాడి వల్ల సగం కాలేజ్ నాశనం అయిపోయిందంటే నువ్వు నమ్మగలవా? రే ఒక్కడి వల్ల కాలేజ్ నాశనం అయిపోయింది అన్నావు. ఓకే, మనం నలుగురు ఉన్నాం, ఏదో ఒకటి చేయాలిగా, చేద్దాం. చేద్దాం చేద్దాం. రే అవ్వండి బే, ఎలా కొట్టాలనుకున్నాం, ఈసారి కుంభస్థలం కొట్టేసాం. అరే వద్దురా, మన కాన్సెప్టే అదిరా. రేపు మనకి చాలా పెద్ద పని ఉందమ్మా, రెడీగా ఉండు. అది కాదు నేను చెప్పేది. అరే క్యూట్ బాయ్, అచ్చా అమ్మా అచ్చా. ఇదేంట్రా యమలోకంలాగుంది. బాధపడకు బ్రదర్, లోపల యమబొడ్డులు కూడా ఉంటారు. నాన్సెన్స్. హే నేను చూసా, ఇట్స్ ఎ గుడ్ షార్ట్ ఫిల్మ్ బ్రో. లోపలికి వెళ్దామా? రాండమ్మా రాండే. ఫ్రెషర్సే కదమ్మా, రండి. ఫార్మింగ్ లైన్ బాయ్స్. yes sir. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పొరవక్క. ఏమన్నావురా? గుడ్ మార్నింగ్ సార్. అరే ఇడేదో అన్నారా, గట్టిగా చెప్పరా. గుడ్ మార్నింగ్ సార్. వినపడేలా. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకో వీడి ఫేస్ నాకు నచ్చలేదురా. సేమ్ ఫీలింగ్. మళ్ళీ ఇడేదో అన్నారా. సరేరా, ఇప్పుడు మీరు క్లాస్కి వెళ్ళాలంటే కట్టప్ చేసాడు, వచ్చేసి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని వెనకాల నుంచి పొడవాలా సార్? ఏం రా చదువుకోవాలని లేదా? సారీ సార్, ఏదో ఒక అర్థం కాకాలన్నాడు సార్, నేను చెప్తాను సార్. జాగ్రత్త, మా కాలు మీ తల మీద పెట్టుకొని దండం పెట్టి ఇది కూడా చెప్పాలరా, దొబ్బేండ్రా. ఏం మాట్లాడుతున్నారు సార్, ఎందుకు చేయాలి, మేమన్నీ చేయం. ఏరా సీనియర్స్కి ఎదురు చెప్తారా? రెస్పెక్ట్ ఇచ్చినోడు పుచ్చుకోవాలి, ఎదవేసలు వేయకూడదు. ఏయ్ మీరే కదా సార్ దొబ్బమన్నారు, అందుకే దొబ్బేశా. మమ్మల్నే కొడతారా, దేవుడు మీతో వదలడు. అంటే వీడు మెయిన్ కదా. మరి వీళ్ళెవరు? వాడు తోకలో. గాడ్ మస్ట్ బి రియలీ క్రేజీ అబౌట్ అస్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లోలో అన్నీ అయిపోతాయంతే. రేపు బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నా, వస్తారుగా? మనకి మామిడి తోటలో చాలా పని ఉందమ్మా, మీరు వెళ్ళండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి.
ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ప్రేమ లేదని ప్రేమించరాదని. Something is fishy. Someone is entering in my kingdom. Who is bloody pizzas? ఎవరది? హాయ్ హే బ్రోస్, ఏంటి ఇలా వచ్చారు? మా ఉడాకులు ఏమన్నా పుచ్చుకుంటారా? ఏంటొద్దా? ఓకే, వేర్ ఈజ్ మై విలన్ బ్రో? ఏ విలన్! హే బ్రో, నిన్న నువ్వు ఉండాల్సింది, మంచి సీన్ జరిగేది. అక్కడ నువ్వు మిస్ అయ్యావు, ఇక్కడ నేను బుక్ అయ్యా. గాడ్ మస్ట్ బి రియల్లీ క్రేజీ అబౌట్ మీ. ఎవడురా నువ్వు? హే హాయ్ వెంకటేశ్వర్లు, సూపర్ సీన్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏ చూడు బ్రో, దేవంటే బేవర్స్ పార్టీ సంఘానికి అధ్యక్షుడైన నేను, మా ఉపాధ్యక్షులు, మా కార్యకర్తలు, మిమ్మల్ని వీళ్ళందరి నేతృత్వంలో కాలేజీని ఒక స్థాయిలో ఉంచాలని ఫిక్స్ అయ్యాం. వీళ్ళందరి సహకారంతో చాలా సంఘ సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం. అవి విజయవంతంగా కొనసాగుతున్నాయి కూడా. ఇలాంటి గొప్ప పనులు ఆపడానికి చాలామంది వేలు పెట్టడానికి ప్రయత్నించారు. అందువల్ల వాళ్ళకి ఎక్కడెక్కడో ఏదేదో పెట్టాల్సి వచ్చింది. అలాంటి నువ్వు నీ ఫ్రెండ్స్ ఏకంగా కాళ్ళే పెట్టేశారు. ఇది చాలా పెద్ద తప్పు. వీడికి కుంభీ పాకం పెట్టండి రా. బ్రో నేను చెప్పేది నువ్వు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. కాలేజ్ లైఫ్ అనేది మన జీవితంలో ఒక మంచి మెమరీగా ఉండాలి, కానీ ఇలా కాదు. అర్థం చేసుకోండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏరా భయంగా ఉందా? మీరు 6 మంది, నేను ఒక్కన్ని. భయం కాకుండా ఎలా ఉంటుందన్న? ఏ చూడు, చూడను, నేను చెప్పేది విన్నావు అనుకో. విన్నో. రే ఏంట్రా నీ ఏదో కాన్ఫిడెన్స్? బ్రోస్ ఈజ్ బ్రో బ్రో, అది కాదు, కొంచెం న్యాయంగా మాట్లాడుకుందాం. అరే నేను చెప్పేది మీరు అస్సలు వినలేదు. మీరు చెప్పేది నేను ఎందుకు వినాలి? అయినా సీన్ జరిగి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే నన్ను కొట్టేసి నా జీవితాన్ని అన్యాయం చేయడానికి ఎగ్గేసుకొని వచ్చేసారు. అరే ఒక ప్లానింగ్ లేదు, ఒక స్కెచ్ లేదు. కాలేజీలో పెన్నులు ఎత్తుకోము, స్కెచ్లేం ఎత్తుకొని పోతాము. చిన్న పొరగాలు అనుకుంటువా? అన్న మిమ్మల్ని ఎక్కడో చూసా అన్న. ఏమన్నావురా? నిన్నెక్కడో చూసా అన్న. అన్నా? నన్నా? దేవుడున్నాడురా, దేవుడున్నాడురా. అరే బిట్టు ఏమైందిరా? రే ఇటు సంగతి చూడండి రా. చూడండి బ్రో, మన మసలే రన్నింగ్లో కాలేజ్ ఛాంపియన్. నువ్వు కాలేజ్ ఛాంపియన్ అయితే నేను డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయితే స్టేట్స్ ట్రై చేయకుండా నా జీవితాన్ని అన్యాయం చేయడానికి వచ్చేసావా? తప్పు కదా బ్రో. పట్టుకోండి రావని, పట్టుకోరా. హౌ ఫైట్ అప్పుడే అయిపోయిందా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దా. ఇంకా అయిపోలేదురా. నాకున్నదే ఉపయోగం. నన్ను కొట్టి దాని జీవితాన్ని నన్ను ఏం చేయకండి రా. మీకు ఎవరు లేరురా, నా వెంట పడ్డారు. చెప్పేది వినరా.
ఎక్కడైనా ఎదగండి రా. అంటే ఇప్పుడు నువ్వు దాని మీద పడి నన్ను జైలుకి పంపించేసి నా జీవితాన్ని అన్యాయం చేద్దామని ఫిక్స్ అయిపోయావు. తప్పు కదా బ్రో, తప్పు కదా, తప్పు కదా. అచ్చి ఇట్ ఈస్ కరోనా టైం. ఇట్స్ నాట్ కరోనా, ఇట్స్ కెరోనా. ద ఎర్త్ షుడ్ బి రోలింగ్ అన్నమాట. ఎలాగా? ద ఎర్త్ షుడ్ బి రోలింగ్ ఎలాగా? వద్దులే, చచ్చిపోతాడు. ఈరోజు వదిలేదు లేదా? చిక్కరా ఈరోజు బా బా. అరే మైక్ 500 పెట్టుకొని ఇచ్చింది. అరే అరే అదే 500కి వస్తుందా? ఇప్పుడనరా చూద్దామా ఇప్పుడనరా. ఏయ్ మీ నాన్న ఉప్పు తిన్నా కాబట్టి నీ కొప్పు పగలకుండా ఉందిరా. రేయ్, నేను చూసుకుంటా. తమ్ముడు లే, తమ్ముడు తమ్ముడు తమ్ముడు. హలో, ఎక్కరా? ఎందుకురా? ఎక్కరా? ఏమైందిరా?
రామ్మా రా, రామ్మా రా రా. రాండ్రా వేసేద్దాం, రాండ్రా రాండ్రా. ఫినిష్. You bloody patients are disturbing. Why are you shouting? You bloody fat. తొక్కలో ఇంగ్లీష్ తెలుగులోకి రావే. అవు క్షమించండి, ఇదంతా మనకు అవసరం లేదు. ఇలా చేయడం చాలా తప్పు. నేను బెడ్ మీద పడి ఉన్నాను, నువ్వు మావాడిని ఎవడరా కొట్టిందని వీడు, మావాడికి ఏంట్రా ఇలా అయిపోయిందని వీడు, తెగ ఎమోషనల్ అయిపోయి ఇదంతా చేస్తారమ్మా. చాలా తప్పు. నాకు తెలుసురా, నాకు తెలుసు. నాకు ఇలా అయిపోయిందని మీరు చాలా బాధపడుతున్నారు, నాకు తెలుసురా. కానీ అలా చేయడం తప్పురా. వద్దు వద్దు. మరి ఇప్పుడు ఎలా? ఏమో నాకేం తెలుసు. మరి ఇదంతా ఎందుకు చెప్పావరా? మీకు కన్ఫర్మేషన్ కోసం చెప్పా అంతే. ఏం పర్లేదు. రే ఇందాక నీకు చూసానా తెగ ఎమోషనల్ అయిపోతున్నాడు. ఎవరయ్యన్నా? మా బిట్టు అన్నారా? నీకు అన్న ఎప్పుడు అయ్యారా? నిన్న గొడవలో అలా కుదిరేసింది. ఈ అన్న అక్కడ ఎందుకున్నాడ్రా? దేవితో పాటు నన్ను కొట్టడానికి వచ్చింది కూడా అయ్యానే కదా. ఇక్కడ ఎందుకున్నారా? నన్ను కాపాడింది కూడా అయ్యానే కదా. నిన్నే కొట్టి నిన్నే ఎందుకు కాపాడారా? నేను అన్నాను కదా. కూల్ బ్రో, నేను చెప్తా. కొట్టే తెచ్చే. నో లాగ్. అబ్బో డన్. అన్న అనాదరా. చిన్నప్పటి నుంచి ఒక్కడు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడింది లేదు. అలాంటిది అన్న అన్న ఒక్క పదం అన్న ఎమోషనల్ అయిపోయాడు. అన్న చాలా మంచివాడురా తమ్ముడు. మళ్ళీ అన్న ఒబ్బోయ్. ఇంకేంటమ్మా, ఇంకేమైనా చెప్పాలా? మనకు అస్సలే చాలా పని ఉంది. పేషెంట్ రెస్ట్ తీసుకోవాలిరా. బయలుదేరండి. రా అన్న, దే ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పగలవా? ఇప్పుడు ఎందుకురా? ఎప్పుడు మంచిగా ఉండడం కదా, అప్పుడప్పుడు చెడుగా నటించాలి. ఏం చెప్పావురా? ఏయ్ అదే ఏం చెప్పావురా అంటున్నా. దొబ్బేయండి. మీరు చెప్పండి అన్న. అది హలో, నేను మాట్లాడుతుంది దేవతానేనా? ఎవరు? అయ్యా దేవ్ గారు, మీ చెల్లెని మేము జ్ఞాపం చేశాం. మీరు 10 నిమిషాలు ఎక్కడికి రాకపోతే మీ చెల్లి మా దగ్గర ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం. వరించిదా? ఆగిపెట్టుందా? చూపు
చూపుతో నీ కొంటె చూపుతో నా నేను ఇక్కడెందుకున్నాను, నన్నెందుకు తీసుకొచ్చారు, వీళ్ళ బిల్డప్ ఏంటో, వీళ్ళ కరువు తగలయ్యా. జ్యూస్ తాతారా? బిస్కెట్ తింటారా? పొరా రే. ఏంట్రా నీ పర్ఫార్మెన్స్? కృతి కంటే తక్కువే. రేయ్ 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 రేయ్. అమ్మాయితో నిజం చెప్పించాలిరా. ఏం చెప్పించండి? ఏమో నాకేం తెలుసు. ఏ చుబ్బే, దేవ వచ్చేంత వరకు మూసుకొని కూర్చోండి. సరే అండి, మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చామంటే మీ బ్రదర్ దేవ్ ఎలాంటాడో మీకు తెలుసు. దాన్ని మార్చడానికి ఇదంతా ఇలా చేయాల్సి వచ్చింది. మీరు కొంచెం అన్నరా అన్నో మీరు కొంచెం సహకరిస్తే మా పని అయిపోతుందండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ బ్రదర్ని ఏదో చేద్దామని కాదు. జస్ట్ మీరు మా దగ్గర ఉంటే దేవు మా మాట ఉంటాడు. మీరు అరవను ఉంటే కట్లు ఇప్పేస్తాను. అరవరు కదా సుమి. ఇప్పుడు మీ బ్రదర్ వస్తాడు, మీరు కూడా పర్ఫామ్ చేయాలి. ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? మీరు మా దగ్గర ఉన్నారని తెలిసి కూడా భయం లేకుండా నన్ను చేసుకున్నాడు. నాకు నా ఫ్రెండ్ని కూడా ఇంకో బయటకు వచ్చేసింది. అందుకే జరిగిపోయింది. అనుకోకండి, సారీ. గట్టిగా కొట్టావు బా, చాలా గట్టిగా కొట్టావు. ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. నీ వల్ల కాలేజీలో ప్రశాంతత అనేది లేకుండా పోయింది. అది వెలికి తీయడానికే ఇదంతా. దానికి నా చెల్లికి సంబంధం ఏంట్రా? అయినా సిగ్గు లేకుండా ఆడపిల్లని అడ్డం పెట్టుకొని. ఆహా, అబ్బా అలాగా. ఇప్పుడు ఆ మటర్లోకి వస్తున్నా. మరి నువ్వు చేసేది ఏంటన్నా? అబ్బాయిలతో బట్టలు పిచ్చి కాలేజ్ మొత్తం తిప్పడం, మీ చెప్పులు నాకించడం. ఇక అమ్మాయిలతో అయితే టీజింగ్లు, హెరాస్మెంట్లు, వాళ్ళతో సిగరెట్లు తాగించడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, రోజు చేయకపోతే యాసిడ్ పోసాన్ని బెదిరించడం. నీ టార్చర్ తట్టుకోలేక అనిత అనే ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంట కదా. మనిషివేనా? ఇదంతా చేసింది నువ్వు. ఇప్పుడు నీ చెల్లి దాకా వచ్చేసరికి నీకు కోపం వచ్చేసింది. ఇదేం న్యాయమన్నా? నీ అలాగే నీ తోకల వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయిలు ఎవరో ఒకరికి అక్కో, చెల్లో, కూతురు అయి ఉంటుంది కదా. కొంచెమైనా ఉండక్కర్లా అన్నా? కొంచెం జరుగు. అసలు కాలేజ్ లైఫ్ అంటే ఎలా ఉండాలి తెలుసా? అసలు కాలేజీలో జాయిన్ అవ్వగానే కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త అమ్మాయిలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ ఆలోచిస్తూ మంచి ఊపు మీద ఉంటాం. దాన్ని అలాగే ఉంచడానికి వెల్కమ్ పార్టీలు, డాన్సులు, డూయెట్లు, స్పోర్ట్స్, ఇది స్టేజ్ పై చేసేవాళ్ళు. మరి చైన్ వాళ్ళు పక్క బ్రాంచ్ అమ్మాయిలకు సైడ్ కొట్టడం, వాళ్ళేం తక్కువ కాదన్నోయ్. ఇందులో అందరికీ తెలిసిన సీక్రెట్ ఏంటంటే మన బ్రాంచ్లో కన్నా పక్కన బ్రాంచ్లో అమ్మాయిలు కత్తిలా ఉంటారు. అది నీకు కూడా బాగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే అన్ని బ్రాంచ్లో గెలిగేసి ఉంటావు కదా. ఇలాగే క్లాస్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళడం, ఏ బ్రాంచ్ అయినా సరే. ఆ అమ్మాయిలతో పులిహోర కలపడం. అదేంటో ప్రతి బ్యాచ్లోనూ ప్రతి క్లాస్లోనూ ఒక పులిహోర రాజా ఉంటాడు. కొత్త కొత్త లవ్ అఫేర్స్. సృజన, తిన్నావారా? ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా? రే 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 రాఖీ పండుగ వస్తే చాలు అమ్మాయిలకు దొరకకుండా పారిపోవడం. అందులో మధ్యలో మనకు స్పోర్ట్స్, క్రికెట్, కబడ్డీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్లాస్లో లెక్చరర్స్ పై సెటైర్లు. ఆ రివెంజ్ తీర్చుకోవడానికి ఇంటర్నల్స్లో మార్క్స్ తగ్గించడం. ఈ మెమరీస్ అన్నీ మర్చిపోలేక ఎలాగైనా ఎగ్జామ్స్లో చదివి పాస్ అవుదాం అనుకుంటే మధ్యలో ఐపీఎల్ వచ్చేస్తుంది. ఐపీఎల్ ఎగ్జామ్సా అనే కన్ఫ్యూజన్లో ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్, ల్యాబ్స్ అండ్ ఎగ్జామ్స్ ఇవన్నీ వెంటనే వచ్చేస్తాయి. ఈ బాధలన్నీ మర్చిపోవడానికి కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా ఫేర్వెల్ పార్టీ. కొంతసేపు బాగానే ఎంజాయ్ చేస్తాం, ఆ తర్వాత ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారనే బాధలో ఇన్ని ఎమోషన్స్ కలిస్తే మంచి కాలేజ్ లైఫ్ అవుతుంది. ఇది కదా కాలేజ్ లైఫ్ అంటే. ఏం చెప్తారు ఎప్పుడు ఇలా చెప్తారు? ఈ మధ్య చెప్తారా? ఏం దేవా బాగా చెప్పులా జీవితం అన్న. నువ్వు చేస్తాం చాలా తప్పు అన్న. మీ గురించి మాకు తెలిసింది ఏంటంటే, నీ ఏదో పనుల వల్ల నీ చెల్లి ఇంకా మీ అమ్మగారు నీతో మాట్లాడమే మానేశారంట. అది కూడా 4 years నుంచి. అయినా ఎలా ఉన్నావన్నా?
ఒక్కసారైనా అడగాలనిపించలేదా ఎందుకమ్మా నాతో మాట్లాడడం లేదు అని? చెప్పన్నా చెప్పు. లేదు. అయినా నీకేం అవసరం ఉందిలే, నాన్న అడిగినంత ఇస్తాడు. ఇక అమ్మతో ఏం అవసరం ఉందిలే అనుకున్నావో ఏమో. కానీ అమ్మలా కాదుగా, నీతో మాట్లాడకుండా తనతో తాను తిట్టుకుంటూ ఎంత కుమిలిపోతాను తెలుసా. ఇక నీ చెల్లి అన్నతో ఉండాలి, అన్నతో మాట్లాడాలి, అన్నతో పోట్లాడాలి, అన్నతో ఉంటే ధైర్యం, అన్నతో అన్నీ షేర్ చేసుకోవాలనుకునే నీ చెల్లి ఈరోజు నీతో మాట్లాడటమే మానేసిందంటే నువ్వు ఇలా ఉంటే ఏ చెల్లికైనా ఎలా నచ్చుతావు అన్నా? ఎలా నచ్చుతావు అన్నా? ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చుడు ఇక్కడ పెట్టుకొని చూసుకుంటుంది. తన బిడ్డ ఎలాంటి వాడైనా సరే పరాయి వాడి ముందు నా కొడుకు మంచోడని చెప్పుకుంటుంది. కన్నప్రేమ కదా. అయినా ఎలా ఉన్నావు అన్న? 4 ఏళ్ళు అమ్మతో మాట్లాడుకుంది. ఎలా ఉన్నావు? నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్న. ఒక్కసారి అమ్మతో మాట్లాడు చూడు. ఆ తర్వాత నువ్వేనా ఇలా ఉన్నది అని నువ్వు అనుకోకపోతే పోతేకి తెలియదు, ఖచ్చితంగా అనుకుంటావు. మాట్లాడుతుందో లేదని మాత్రం అనుకోకు. అమ్మ ప్రేమ కదా, దాని ముందు నీ తప్పులెంత క్షమించేస్తుంది. ఇంకా తర్వాత నీ ఇష్టం. జస్ట్ నీ వల్ల కాలేజ్ సర్వనాశనం అయిపోయింది. అంటే నిన్ను చూసుకొని చాలామంది తెగ ఊపేస్తున్నారు. ఏంట్రా అది? తోకలరా నీ పొట్టి, అవి నువ్వే కట్ చేయాలి. తోకలేరా? తోకలే. ఇలా కాదు, అమ్మ ఏమైనా అయిపోని, చెల్లి ఎటైనా పోనీ, నేను ఇంతే, మా రాజకీయం ఇంతే అని కొవ్వు పట్టి తలెగరేస్తే తలకాయ కోస్తా. అన్న కొట్టినందుకు సారీ అన్న. థ్యాంక్స్ మోక్ష. థ్యాంక్ యూ. అన్నోయ్, ఇప్పటి వరకు భగవద్గీత మాత్రమే చెప్పి వదిలేసాం. అలా కాదు, మేము చేసేది చేస్తామంటే ఇక కురుక్షేత్రమే. రే కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావురా? ఏదో ధైర్యం కోసం. సారీ మా. పొరల్లంబు. ఏ బ్రో, థ్యాంక్ యూ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సినిమాలే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కొడతేరని కలలే మావా. పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. కన్నీళ్ళు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా ఈ దారిలోనా. ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. చలో చలో చై కలపర మామ, నాడు పెడు పెంచిద్దాం మామ. అనుక్షణం ఒక చగులే మామ, అయినా సరే అది నవ్వు మావ, నవ్వు మావ. కృష్ణానగరే మావ, కృష్ణానగరే మావ. సినిమాలే లైఫ్ మామ, లైఫ్ అంతా సినిమా మావ. ఎన్నెన్నో ఆశలున్నవి, ఏవేవో ఊహలున్నవి. రెట్టంతా సినిమా సినిమని నిలబెట్టి చంపుతున్నది. ఉన్నవారిని, ఉన్న ఊరిని, ఉన్న పాటుగా వదిలేసొచ్చా. పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్లో దూకేశాం. మోసాలు చెయ్యం నేరాలు చెయ్యం ఘోరాలు చెయ్యం. మాకేంటి భయ్యం భయ్యం.
అయినప్పుడు ప్రతిరోజు పెళ్లి సందడే, సినిమా పూర్తయినప్పుడు అందరికీ అప్పగింతలే, కోడి కూతకి గంట ముందుగా నిద్ర లేవడం మాకే సొంతం. కానలొచ్చినా వరదలొచ్చినా టైముకెప్పుడు మేముంటాం. యాక్టింగ్ చేస్తాం మేం, ఫైటింగ్ చేస్తాం మేం, మ్యూజిక్ చేస్తాం మేం, మ్యాజిక్ చేస్తాం. మతిపోయే టాలెంట్ సినిమాలోనే ఉందిరబాయి, ఏదో ఓ రోజు అది బయటపడుతుంది. సరదాకి మీరంతా మా సినిమానే చూస్తారండి, అయినా మేమంటే ఓ చిన్న చూపు. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే రైతుర మావా, రైతులతో సినిమా మావా. Hello everybody. Welcome to the party. Ladies and gentlemen. Come on to the dance floor. Come on. Come on. Come on. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేనే సింగిల్ అగైన్, బ్యాక్ టు మింగిల్ అగైన్ అండ్ అగైన్. లేదు ఇంకా ఏ టెన్షన్, చేసేసా కన్ఫెషన్, నా హార్ట్ లో ఎంట్రీకుంది పర్మిషన్. జో హువా సో హువా, అబ్ తో మై ఫ్రీ హువా. ఆనందం ఎంతైనా ఇంకా కావాలన్నా ఈ నైట్ కి నైట్ అవుట్ చేసేరా. She's gonna make you holla. దోస్తీ అయితే పంచుకో, మస్తీ అయితే పెంచుకో, సోలోగా ఉంటే చిరాకో, మనసే నాటిను, వయసే దాటెను జీను, దిల్ కోరితే తూజీలో. I love myself, no hard feelings, set me now on fire and take me high. जो हुआ सो हुआ, अब तो तू फ्री हुआ, ఈ నైట్ కి నైట్ అవుట్ చేసేరా. స్టాప్ హోల్డ్. నైట్ అవుట్ ఎందుకమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయా? Ding 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 ding